శరీర ధర్మం చెప్పాము, అది ఫస్ట్ చూడండి, తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుందా, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో కూడా రేపు చేద్దాం అనుకున్నా, అప్పుడే వచ్చేసినారు మెసేజెస్, అక్క సెకండ్ పార్ట్ అనుకుంటా. ఫేస్ కొంచెం డల్ ఉంటుంది, ఏమనుకోకండి. మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానాలకి గంట ఏడ్చినాను. నాకు తెలియకుండానే వర్క్ చేసుకుంటుంటే కంట్లో నీళ్ళు వస్తూనే ఉంది. మీ మెసేజెస్, కమెంట్స్ అన్నీ చూసుకుంటా. అండ్ కొంచెం పేషెంట్స్ది కూడా ఈరోజు హెక్టిక్ ఉంది, మండే కదా, కొన్ని నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంటాయి అన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళు ఏదో తిట్టి కొట్టేసేది కాదు, చాలా ఈజీ వేలో వెయిట్ లాస్ అయిపోవాలి. నేను కష్టపడను, నాకు టైం లేదు, చాలా ఈజీ వేలో స్కిన్ బాగుండాలి, నా మైండ్ సెట్ బాగుండాలి అంటారు. అలాంటి వాళ్ళని నేను, అంటే కష్టపడడానికి ఇష్టపడిన వాళ్ళని నేను నెగిటివ్ మైండ్ సెట్స్ అంట. అది కూడా సో అలాంటప్పుడు ఇంకొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. సో నా ఫేస్ కొంచెం డల్గా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. సరే, ఈరోజు టాపిక్ ఏంటి? అండ్ మళ్ళీ కింద అండర్లైన్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, మీరు ఒక డాక్టర్ లాగా గనక చూస్తే మీకు ఈ వీడియోస్ అంత ఇంపాక్ట్ కనిపించవు. మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్తోనో, మీ ఇంట్లో వాళ్ళతోనో, మీ అక్క చెల్లెలతోనో ఎవరో ఒకరితో మాట్లాడినట్లు ఫీల్ అయితే మాత్రం మీకు ఇది ఆన్సర్ దొరుకుతుంది, లేదంటే మీకు ఈ వీడియోని కనెక్ట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. మీకు స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా. సరే, మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం చెప్పాం కదా, అంటే ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ హెల్త్ గురించి ఇట్లా, అంటే ప్రాణ అని చెప్పచ్చు. సూక్ష్మ శరీరం అంటే మనకు కనబడినది అనేది ఒకటి చెప్పాం. సో 2 అని చెప్పాం కదా. అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తాను ఎక్కువ, ఎందుకంటే నాకు ఎక్కువ కమెంట్స్ ఎట్లాంటివి వచ్చినాయి అంటే, ఆ ఇంటర్వ్యూస్ ఎఫెక్ట్ ఏమో కానీ స్పిరిట్స్ నేను కూడా ఫేస్ చేశాను, ఎవరికి చెప్పుకోవాలని అనిపించలేదు, నాకు నెగిటివ్ ఎనర్జీ ఉంది, అంటే లేవడానికి బద్ధకానికి ఎట్లాంటిదంతా ఉంది, ఇది చెప్పారు. సో మీకు కూడా నేను ఆన్సర్ ఇస్తాను. నాకు ఎక్స్పీరియన్స్ చేసింది అదంతా కూడా వాస్తవం, కానీ అలాంటివి 99% లేవు అని చెప్తాను నేను. ఎందుకు చెప్తాను తెలుసా? ఇప్పుడు నేను వెయిట్ మీద, ఫిట్నెస్ మీద, హెల్త్ మీద మిత్ ఏంటి, ఫ్యాక్ట్ ఏందని నేను చెప్పగలను. ఎలాంటి వెయిట్ లాస్కి లేవు. మీరు ఫుడ్డే తినాలి, కరెక్ట్గా ఎక్సర్సైజే చేయాలి, నిద్రపోవాలి, మీరు పాజిటివ్ థింకింగ్ పీపుల్తోనే మీరు ఉండాలి, నెగిటివ్ థింకింగ్ పీపుల్తో మీరు ఉండకూడదు, మిమ్మల్ని డీగ్రేడ్ చేసే వాళ్ళతో మీరు ఉండకూడదు, మీరు ఎలా ఉంటేనే మీ హెల్త్ బాగుంటుంది అని నేను చెప్పేసా కదా. ఎందుకు చెప్తా? నేను ఎక్స్పీరియన్స్ చేసిన, అండ్ నేను అలాంటి వాళ్ళని ఎక్కువ డీల్ చేసినాను కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు, అలాంటివి లేవు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాను. సో ఎప్పుడైతే మనం ఫేస్ చేసామో, అంటే నేను అసలు ఆ ఫీల్డే లేదనుకోండి, నేను అసలు ఫిట్నెస్ ఫీల్డ్లో లేను, ఇట్లా లేకుండా లేదు అసలు, ఇట్లాంటివి కూడా నేను చెప్పకూడదు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను చెప్పకూడదు. కానీ నేను ఇప్పుడు ఉన్నా కాబట్టి నేను చెప్పగలను, దీనికి లేవు, ఇది పనిచేయదు, ఇది ఇంతే, ఇంతలో ఇంత తగ్గరు, ఇది కరెక్ట్గా చెప్పగలను. సేమ్ థింగ్ స్పిరిట్స్ కూడా ఉన్నాయి, నీకు ఇప్పుడు కూడా ఉంటాయి. లేవు అంటే నేను ఒప్పుకోను. అదే నీ సిద్ధాంతం నీ దగ్గర పెట్టుకో, నా దగ్గర వచ్చి వాదించొద్దు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన, ఉన్నాయి, నిన్ను ఏం హామ్ చేయవు, నీకేం కాదు. ఓకే, నిన్ను ఏదో ఒకటి చేసేసి ఏదేదో చేసేస్తాయి అని చెప్పట్లేదు. బట్ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మేము ఫేస్ చేస్తున్నాం అంటున్నారో, నేను ఎక్కువ కేసెస్ అవి కూడా డీల్ చేసిన. మ్యాక్సిమం భయాలు, ఫోబియాస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ వాళ్ళకి జరిగిన పాస్ట్ ట్రామా ఇంపాక్ట్ కూడా హై ఉంది. ఎప్పుడైతే వాళ్ళతోటి ఒక 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు ట్రావెల్ చేస్తామో, మీకు డౌట్ ఉంటే అలాంటి కేసెస్ నేను స్క్రీన్ షాట్స్ పెడతా, వాళ్ళ డీటెయిల్స్ లేకుండా మీకు విత్ డేట్ అంతా కూడా. మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లు ఎక్కడెక్కడో తిరిగి అన్నీ చేసి, మీ ఇంట్లో భూతం ఉంది, మీ ఇంట్లో దెయ్యం ఉంది, అది చేయాలి, ఇది చేయాలి, ఈ పూజలు చేయాలని అన్నీ చేసి వాళ్ళని లేని దాన్ని టార్చర్ పెట్టి, బ్రాడ్కాస్ట్ ఛానల్లో మీకు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే ఎవరైనా మీకు తెలిసి ఉంటుంది, నేను చాలా కేసెస్ నేను షేర్ చేసిన అప్పట్లో, స్క్రీన్ షాట్స్ కూడా. నరకం చూపించేసి నీ భయాన్ని వాళ్ళు ఒక భూతద్దంలో పెట్టి భూతంలా చూపించి నేను భయపెడతారు. ఏ హామ్ చేయవమ్మా, మ్యాక్సిమం చేయవు. కానీ కొంతమందికి మాత్రము ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది మాలంటారు. సో ఈవెన్ నేను కూడా దానివల్ల ఏం సఫర్ అవ్వలేదు. నాకేదో చెప్పాలనుకుంది, చెప్పింది, చేసినాను, అయిపోయింది.
అంతేగాని ప్రతిదీ అవును నేను కూడా ఇలాగే అయింది, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, మేబీ ఉండొచ్చు, 1-2 ఇన్సిడెంట్ కూడా ఉండొచ్చు. బట్ జరిగేవన్నీ కూడా 100% మనం పారానార్మల్ యాక్టివిటీస్ మీద తోసేసేయడానికి లేదు. నేను చెప్తున్నాను కదా, సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం ఆ సబ్జెక్ట్ అంటే. నేను దాని మీదనే ఒక్కొక్కరు మనిషి మనస్తత్వం ఎట్లుంది, ఏంటి, వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఒకటి వచ్చినప్పుడు వీళ్ళు ఎంత క్రూయల్గా ఆలోచిస్తున్నారు, నేను ఇవన్నీ చూస్తుంటా. నాకు ఇష్టం అది యాక్చువల్లీ. అంటే అంచనా వేయడానికి, ఓకే మనిషి ఇట్లా కూడా బిహేవ్ చేస్తారు, సైకలాజికల్గా ఇల్నెస్ ఉన్నప్పుడు ఇలాంటి ఇల్యూషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి, డైలమాలో ఉంటారు, ఇలా బిహేవ్ చేస్తారు. సో నాకు అది కొంచెం అబ్జర్వ్ చేయడం ఇష్టం. సో మీకు ఏదైతే జరుగుతుందో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండొచ్చు. ఎట్లా చెప్తున్నానంటే, నాకు మంచికో అదృష్టానికో మా అమ్మ చేసిన పుణ్యానికో నాకు తెలియదు, కానీ చంటి అన్నని మీకు చెప్పిన. ఇక్కడ మీకంతా నేను కనిపిస్తుంది, వీడియోలో కనిపిస్తుంది ఒక పార్ట్. ఇది జస్ట్ నేను హీలింగ్కి, నా సూక్ష్మ శరీరానికి నేను ఎట్లా హీల్ చేసుకున్నానని చెప్తున్నాను. మీ ఇష్టం, లాస్ట్లో మీరు ఏం యాడ్ చేసుకుంటారో మీ థాట్ ప్రాసెస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అంటే అడిగారు కదా మీరు ఎలా హీల్ అయ్యారు, ఎలా వచ్చారు బయటికి అని, నేను దానికి చెప్తున్నాను అంతే. సో నాకు ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి నిద్ర లేవబుద్ధి కాదు, ఒక్కోసారి చాలా వీక్ ఫీల్ అవుతుంటాను, ఒక్కోసారి చాలా డ్రౌజీ ఉంటుంది. నేను అంతా హెల్తీగానే ఉంటాను, అన్నీ ఉంటాను, కానీ ఒక్కొక్కసారి విపరీతంగా అయిపోతుంటుంది. అన్న ఒక పక్క మెసేజ్ చేస్తుంటాడు, నువ్వు సూర్యుడి దగ్గరికి పోయావా, హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం దండం పెట్టి వచ్చినావా, లేదంటే ఎండకు తిరుగుతున్నావా, లేదంటే ఏదో ధూపం వేసినావా, ఏదేదో పెడతా ఉంటాడు. నేను ఏం పట్టించుకోను. నిజానికి మీరంతా చూస్తున్నట్లు నేను పడి పూజలు చేసే రకాన్ని కాదు. అన్నా ఉన్నానన్నా, చేస్తున్నానన్నా ఇట్లే అంటారు. కానీ నాకు ఇక్కడ జరిగేదాన్ని 1 వీక్ ముందే అక్కడ మెసేజ్ చేసి ఉంటాడు నాకు. నేను ఆ తర్వాత చెక్ చేసుకుంటా, బాబు చెప్పాడు ముందే ఇట్లా జరుగుతుందని అని చెప్పి మళ్ళీ పోయి చేసుకుంటా. నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే ఉంటుంది. అదేదో దెయ్యం భూతం కాదు. ఒక్కొక్క ఫేజ్లో ఎట్లా అంటే, ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళన్నా లేవడానికి బతకం ఉన్నట్లు, ఏదో బరువుగా ఉన్నట్లు ఒక్కోసారి అయితే అనిపిస్తుంది. ఆ టైంలో ఇచ్చే రెమెడీ ఏందో తెలుసా? చెప్తే నవ్వుతావు నువ్వు. రెమెడీ ఏంటి తెలుసా? ఎక్సర్సైజ్ చేయంటాడు. ఎక్సర్సైజ్ చేసావా అన్న చేశాను. మార్నింగ్ లేస్తున్నావా, ఎర్లీగా పడుకుంటున్నావా, రికవరీ ఉందా లేదా అన్న పడుకుంటున్నాను. ఇవి రెమెడీస్ అంటే నమ్ముతారా? హెల్త్ స్పాయిల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తదాస్తు అని చెప్పి పూజ ఇచ్చేసినావు, ఇదిగో నీకు హెల్త్ ఇస్తున్నాను. ఈడు నాకు కూడా అటు రాదు, నేను కష్టపడాల్సిందే, ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాల్సిందే, నిద్రపోవాల్సిందే. చూడు నువ్వు వీక్ ఫీల్ అవుతున్నావు, నువ్వు నిద్ర కూడా వదిలేసే పేషెంట్స్ని చూస్తున్నావు, అవన్నీ ఆఫ్ చేసేసి నువ్వు నిద్రపోవాలి, నువ్వు పేషెంట్స్ని ఎక్కువ చూస్తున్నావు, ఎక్కువ చూడకూడదు అన్న నాకు ఇచ్చే సజెషన్స్. అర్థమవుతుందా? ఏ పూజ చేస్తారు, ఎట్లా ఉంటారు అని అడుగుతారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నా. శని దోషం అంటారు. శని దోషానికి ఎంతసేపు దేవుడు పోయి పడి మొక్కుతా అంటారు. శని దోషం ఉన్నప్పుడు చేయాల్సింది ఫస్ట్ గుడ్ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేసుకోవడం, క్రాస్ చెక్ చేసుకోవడం. ముఖ్యంగా ఎక్కువ కోపం ఉండడము, ఏం జరుగుతున్న అన్ని నెగిటివ్సే జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఎట్లా అంటే ఎందుకు చేస్తామని చెప్పేసి ఇంకా క్రూయల్ మైండ్కి ఇట్లాంటివి వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. నాకు శని యాక్చువల్లీ శని అయితే పైకి ఎత్తేస్తాడు, లేకపోతే కింద దించేస్తాడు. నాకు శని మహాదశలోనే అన్నీ జరిగినాయి. కానీ నాకు బ్యాడ్ చేయడు, నాకు మ్యాక్సిమం మంచి ఉంటుంది అన్నమాట. నాకు స్థానం అంటారు కదా. సో వాట్ ఎవర్ ఇది పక్కకు పెడితే, స్పిరిచువల్గా అన్నప్పుడు సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని అంటే ఫిజికల్ బాడీని మనం ఎలాగా బిల్డ్ చేసుకుంటాం, ఆరోగ్యంగా చూసుకుంటాం, మంచి హ్యాబిట్స్, ఇది అందరికీ తెలిసింది. అంటే మంచి ఫుడ్, ఎక్సర్సైజ్, ఇది బేసిక్, ఇది అందరికీ తెలిసింది. సూక్ష్మ శరీరం, కనిపించని ఒక శరీరం ఉంది మనకి. అది కరెక్ట్గా ఉంటేనే ఈ ఫిజికల్ బాడీని మనం కరెక్ట్గా ట్రీట్ చేయగలుగుతాం. లేకపోతే హ్యాబిట్స్ కూడా సరిగ్గా రాదు. హార్మోన్స్, ప్రాణ, ఎమోషన్స్, ఇట్లా ఏదైనా పేరు పెట్టుకున్నావు. సో దీన్ని ఎలా తెలుసా నువ్వు ట్రైన్ చేయాలి. నేను దీన్ని ట్రైన్ చేసిన తర్వాత మాత్రమే లైఫ్లోకి అన్నీ ఒక్కొక్కటి నాకు నేను వాటి కోసం కూడా చేయలే, కానీ అవే వచ్చేసినాయి. ఒక్కొక్కటి ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, బంధాలు వచ్చినాయి, మనుషులు వచ్చినారు, ప్రేమలు వచ్చినాయి. ఇవేవి నేను తవ్వలేదు. అది అంటారే నీ కోసం చేయబోతే ఒక్కొక్కటి అన్నీ వచ్చినాయి అని చెప్పేసి అంటారు కదా సామెత. మీగడ వచ్చింది, వెన్న వచ్చింది, ఏదేదో వచ్చిందని అల్టిమేట్గా నెయ్యి కోసం అని. సేమ్ థింగ్ నా లైఫ్లో కూడా అట్లే జరిగింది. నేను ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నా, ఏదో సాధించేయాలి,
లేదు అంటే నేను అన్నీ చేస్తాను, ఏదైతే చేస్తాను ఇంతమంది అని కూడా నాకేం తెలీదు. ఇప్పుడు కూడా నేనేం చేస్తున్నానో నాకు తెలీదు. అందరూ ఏమంటారు, నువ్వు పవర్ఫుల్ సోల్. ఏంది పవర్ఫుల్ సోల్? మా ఇంట్లో కూడా అంటారు, ఎంత పవర్ఫుల్ తెలుసా? అవునా, నేను పవర్ఫుల్? ఏంది పవర్ఫుల్ అంటే ఏంది నాకు తెలీదు. నేను ఇప్పటికీ నా పని ఏదో నేను చేసుకుంటుంటాను. నేను చెప్పాను కదా, మొన్న ఇంటర్వ్యూ అయ్యేదాకా కూడా నన్ను ఇంతమంది ఇష్టపడుతున్నారని కూడా నాకు తెలీదు. ఎందుకంటే కమెంట్స్ వచ్చేదానికి నిజంగానే అంత ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పి మన పని ఏదో మనం చేసుకుంటూ ఉందాం అని బాయిలో కప్పలాగా మనం ఏదో చేసుకుంటూ పోయింది అంతే. చేసింది ఏంటంటే సెల్ఫ్ చెక్ చేసుకున్నాం ఎక్కువ. స్పిరిచువల్గా ఒక టైంలో వైరాగ్యం వచ్చేసింది. వద్దులే, మనకంతా అవదులే, మనం చేసుకోలేంలే, ఇంకా అసలు లైఫ్ ఏంటి, వైబ్స్ అని చెప్పేసి ఏదేదో చదివేదాన్ని, ఫ్రీక్వెన్సీస్ అని చెప్పేసి, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి, అసలు స్పిరిచువల్గా నిజంగానే దేవుడు వరాలు ఇచ్చేస్తాడా, ఏం జరుగుతుంది అసలు అని చెప్పి చూసుకోవడం, చదువుకోవడం, వాటిని అన్నిటినీ. ఇవే అంటే ఒక హీలింగ్ ఫేజ్లో నేను ఇప్పుడేమి అదే పెయిన్లో నేనేం లేను, ఆ హీలింగ్ ఫేజ్లో చెప్తున్నాను. ఇవి ఎక్కువ చదవడం స్టార్ట్ చేశాను. అంటే నేను జిమ్ జాయిన్ అయ్యి కొంచెం సీరియస్ ఫిట్నెస్ని, మజిల్ బిల్డింగ్ అవి తీసుకున్నప్పుడు, మజిల్ బిల్డింగ్ చేసేటప్పుడు ఎట్లుందంటే ఒక మిలిటరీ ట్రైనింగ్ లాగా అనిపించింది ఒక టైంలో. ఇన్ని పుషప్స్ చేయాలా, ఇట్లుండాలా, అట్లుండాలా, అదే తినాలా. ఫస్ట్లో కష్టంగా అనిపించేది. ఆ తర్వాత ఎట్లా అనిపించిందంటే నాకు బాగా అనిపించింది, రిజల్ట్ ఎంజాయ్ఫుల్గా అనిపించింది. ఓకే ఫైన్. నాకు అప్పటి నుంచి ఏమనుకున్నానంటే కష్టం అనేది కనుక మనం ఇష్టంగా తీసుకోవడం స్టార్ట్ చేస్తే రిజల్ట్ అనేది ఇంత అత్యద్భుతంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అడిగినారు, మీరు కష్టాలన్నీ ఫేస్ చేశారు కదా చెప్పండి. చెప్పేది కాదండి, అదేం దాన్ని అంత నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదని చెప్పిన. అది టెలికాస్ట్ అయిందో లేదో, అది ఎడిట్ చేసినారో నాకు తెలియదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదని. ఎందుకంటే పెయిన్ని తీసుకోవడానికి మనం ఇష్టపడట్లా. నాకు స్పిరిచువల్గా చూసుకుంటే అంటే సూక్ష్మ శరీరాన్ని నువ్వు ఎక్కువ, మనం సైకలాజికల్ ఇష్యూస్ కదా ఎక్కువ, నువ్వు కరెక్ట్గా చేయాలంటే పూజ, మెడిటేషన్, సేవ, సెల్ఫ్ చెక్, ఇవే ఉంటున్నాయి అన్నిట్లో. నువ్వు ఏ బుక్ తీసినా, ఏ గురువు చెప్పినా నీకు ఇవే చెప్తున్నారు. సరే, సెల్ఫ్ చెక్లో నేనేమేమి నెగిటివ్స్ చేస్తున్నాను అది కరెక్ట్ చేసుకుంటూ రావాలని చాలా స్ట్రిక్ట్గా పెట్టుకున్నాను. నాకు అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే పక్కన వాళ్ళని ఏదో మార్చడం కాదు, మనల్ని మనం, ఇది నాకు ఈ క్వాలిటీ నాకు ఉండకూడదని మార్చుకోవడానికి చాలా టైం పట్టేది, నెలల తరబడి టైం పట్టేది. ఇలా ఆలోచించకూడదు, ఇలా హైగా ఉండాలి మన థాట్స్, వాళ్ళకి ఎందుకు చేయాలి, వీళ్ళకి ఎందుకు చేయాలి, ఇదంతా లేకే ఆలోచనలు, ఇలాంటివి నాకు రాకూడదు. ఆర్ జలస్ ఉండకూడదు. ఒకరు ఎదుగుతా అంటే చాలా సంతోషంగా ఉండాలి. ఒకరు నన్ను మాట అంటుంటే తిరిగి నేను అనకుండా ఉండడానికి చాలా వరకు ఇది నాకు నోటి తొత్తర ఉంటుంది. నన్ను అంటే తిరిగి నేను గమనం ఉన్నాను, నేను తిరిగి అనేస్తాను. ఈ మధ్య ఇది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్నా కూడా సరే చూద్దాం అనుకొని వీళ్ళు కూడా అని చెప్పి నేను కూడా చూసుకుంటూ ఉండడం స్టార్ట్ చేసిన. సో ఇట్లాంటివి కంట్రోల్ చేయాలి. కోపం అంటే రియాక్ట్ అయిపోవడం ఫాస్ట్గా, నువ్వు నన్ను అంటావా, నీకేం తెలుసు నా గురించి అనే క్వశ్చన్ దగ్గర నుంచి, సరేలే కానీ నోటిదోల కానీ వాళ్ళు కానీ నన్ను అన్నంత స్టేజ్కి ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చేసిన. అయితే నాకు ఏ గ్రంథాల్లోనూ ఏ బుక్స్లోనూ నాకు దేవుడు నీకు అన్నీ ఇలా బాధపడగానే వరాలు ఇచ్చేస్తాడని నాకు కనబడలా. ప్రతి ఒక్కళ్ళు వరం పొందిన వాళ్ళు కూడా చాలా కష్టాన్ని ఫేస్ చేసి ఉన్నారు, దేవుడికి అర్పించేసి ఉన్నారు, కష్టాన్ని తీసుకుంటున్నారు, కష్టపడడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. అండ్ దేవుడు కూడా నువ్వు నాతో ఉంటే నీకు అన్నీ ఏ కష్టం రాకుండా చేస్తాననేది అయితే నాకు ఎక్కడ కనబడలా. నాకు ఒకటే అనిపించింది, నా బయాలజికల్ ఫాదర్ మదర్ ఒకరు ఉన్నారు, అది నాకు సంబంధం లేదు, నాకు పర్టికులర్గా వీళ్ళే నా ఫాదరు మదర్ ఎవరైనా ఉండొచ్చు, దేవుళ్ళే ఉండొచ్చు, నేను అనుకుంటున్న ఒక పాజిటివ్ ఎనర్జీ అయి ఉండొచ్చు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎనర్జీ అయి ఉండొచ్చు, వీళ్ళే నాకు అమ్మ నాన్న. నాకు ఉన్న అమ్మ నాన్న బయాలజికల్ ఫాదర్ మదర్ నాకు సంబంధం లేదు. నాకు రెస్పాన్సిబిలిటీ, నేను వాళ్ళకి ఏం చేయగలను నేను చేస్తాను, కానీ దాన్ని మించి నేను తీసుకోను, నువ్వే ఏం జరిగినా నువ్వే అని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేసినాను దేవుణ్ణి. అంటే నేను కోరుకోవడం మానేసా. కోరిక ఏం కోరుకున్నావు అంటే నాకేం కోరికలు లేవు, నువ్వేం చెప్తే నేను అది చేస్తా,
కష్టం వచ్చిందనుకో, నువ్వు ఈ కష్టం నాకు ఎందుకు ఇచ్చావు అంటే ఇదేదో టర్నింగ్ పాయింట్ ఉంది, నువ్వు నన్ను ప్రిపేర్ చేస్తున్నావు నాకు అర్థమైంది, కానీ నాకు తట్టుకునే మైండ్ని ఇవ్వు ప్లీజ్, నేను ఇంత పెయిన్ని తీసుకోలేకపోతున్నాను అనుకుని ఓపిక్గా ఉండేదాన్ని. సహనం 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 అంతే. నాకు తెలిసిన పూజ, ఇప్పుడు అమ్మ నాన్న ఏదైతే హ్యాపీగా మనం చేస్తే ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతాడో అది దేవుడు ఎందుకు ఫీల్ అవ్వడు? దేవుడు కూడా నాకు అమ్మ నాన్న కదా అనుకున్నాను కదా, నేను ఆయనకి తగ్గట్టు బిహేవ్ చేస్తా. నేను మా అమ్మ నాన్నకి మేబీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి నచ్చినట్లు పెరగలేదేమో, నాకు నచ్చినట్లే పెరిగినానేమో, ఇప్పుడు వీళ్ళకి నచ్చినట్లు పెరుగుదాం. నా వల్లేనంత, నేను మనిషినే కదా, నేను తప్పులు చేస్తాను, బట్ నా వల్లేనంత, నా స్పృహలో ఉన్నంత వరకు తప్పు చేయకుండా చేయాలని చాలా వరకు ప్రయత్నిస్తూ వచ్చినాను. మనం బాగుండి ఒకరు ఈ బిడ్డ ఎట్లాంటి బిడ్డను కన్నాం అని అంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషం, అంతే కదా. అది ఎప్పుడు వస్తుంది? మనం మంచిగా ఉన్నప్పుడు. నేను ఈ జర్నీలో ఇక్కడున్నా, నాకు ఎంత ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పైకి అన్న దాంట్లో ఉంటాను. నేను ఇప్పటికీ ఉంటాను. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతుంటే నాకు చావు మీద అంటే నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు, ఇదేం లేదమ్మా. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనేది మీకు లాంగ్ జర్నీ, నాకు షార్ట్ జర్నీ లాగా నేను అనుకున్నా. ఇంకో 25-30 ఏళ్ళు ఉంటానా, 35 ఏళ్ళు కూడా ఉన్నాయి, 37 ఏళ్ళు ఇప్పుడు, ఇంకా 35 ఏళ్ళు కూడా ఉన్నాయి. ఈ గ్యాప్లో ఈ శరీరం వేస్ట్ చేసుకోకుండా, ఈ బ్రెయిన్ వేస్ట్ చేసుకోకుండా, ఈ జన్మ వేస్ట్ చేసుకోకుండా నేను బాగుండి నా జర్నీలో ఎవరెవరైతే ఉన్నారో ఈ వరల్డ్లో నాతో పాటు టైం ట్రావెల్లో ఒకే టైంలో చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఎందుకు బాగా చూసుకోకూడదు అంటే మంచి సోల్స్ని. నువ్వు దరిద్రపు మైండ్ సెట్ పెట్టుకొని నిన్ను బాగుపడేటట్లు చేస్తే నువ్వు ఇంకొకరిని పోయి నాశనం చేస్తావు, కానీ నువ్వు మంచిగా ఉండవు, నీ నోరు తొత్తరా, అట్లా కాదు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే మంచి మనస్తత్వం ఉంది అలాంటి వాళ్ళతోటి ట్రావెల్ చేసుకుంటూ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ, ఇప్పుడు నువ్వు గోవాకు దేనికో వెళ్ళినావు, డబ్బులు తీసుకొని పోయినావు, కొంతమంది బాగా డబ్బులు తీసుకుపోతారు, కొంతమంది డబ్బులు లేకుండా పోయి ట్రావెల్ చేసి వస్తారు. అంటే ఆ రోజు అక్కడ పని చేసుకొని ట్రావెల్ చేసి వస్తుంటారు కదా. ఇలా ఎందుకు ఉండకూడదు నా లైఫ్ అనుకున్నా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఎవ్రీడే వర్క్ చేయడానికి ఇష్టపడినా. నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తాను, నేను ఎవరి మీద అంటే బాండింగ్ ఎక్కువ పెట్టుకోను, కానీ నాకు తెలియకుండానే నాకు ఎవరికైనా కూడా ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే మనిషి దొరకడం, మంచి మనుషులు దొరకడం కష్టం. నా అదృష్టం, నాకు చుట్టూ నేనంటే ప్రాణం ఇచ్చే మనుషులు ఉన్నారు, నా కోసం ప్రాణం ఇచ్చే మనుషులు ఉన్నారు. అలాంటి వాళ్ళతోటి మాత్రమే ఎక్కువ క్లోజ్గా ఉండేదాన్ని. అండ్ సో నేను బాగుంటూ వీళ్ళందరినీ కూడా కేర్ తీసుకుంటూ రావడం స్టార్ట్ చేశాను. నాకేమన్నారు, అమ్మవారే గురువు, ఆవిడే నీకు వచ్చే ఆలోచనే దైవం. నేను చాలాసార్లు చెప్పినా మీకు, ఈవిల్ మైండ్ అండ్ గుడ్ మైండ్ రెండు కూడా మనలోనే ఉంటుంది. నువ్వు ఎవరికి ఎక్కువ వింటావు అని, నువ్వు రాక్షసుడికి వింటావా, రాక్షసత్వానికి వింటావా, దైవత్వానికి వింటావా, ఇదే దేవుడు అని నేను చాలాసార్లు చెప్పాను. దేవుడు స్పెషల్గా ఎక్కడి నుంచి రాడు, ఇదే దేవుడు అని చెప్పాను. నాకు రాను కొన్నిట్లో నేను డీప్ రీసెర్చ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేది సూక్ష్మ శరీరం ద్వారా జరుగుతుంది అన్నారు. అంటే నేను ఒక టైంలో నేను అమ్మవారిని చూశాను, నేను డైరెక్ట్గా చూశాను, నేను అనుకునేదాన్ని. నువ్వు అది డైరెక్ట్గా చూడడం కాదు, ఈవెన్ దెయ్యాలని వీటినన్నిటిని కూడా మేబీ నేను చూసిన కళలు అవన్నీ కూడా సూక్ష్మ శరీర యానం అయ్యిండొచ్చు కదా అని అనుకున్నాను నేను. అంటే నా ఇంటర్నల్గా ఉన్న బాడీ నిద్రలో మేబీ ట్రావెల్ చేసి ఉండొచ్చు కదా, మేబీ అప్పుడు నాకు సజెషన్స్ వచ్చి ఉండొచ్చు కదా. ఎంత త్వరగా ఎవరికండి సక్సెస్ వస్తుంది, ఏ బ్లెస్సింగ్స్ లేకుండా ఎంతమంది ప్రేమ, నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. సో ఇట్లా మనం ఇలాగెందుకు ఆలోచించకూడదు. పూజ అంటే దేవుడు, పూజ అనేదాన్ని ఎంతసేపు మనం తప్పుగా చూడడం స్టార్ట్ చేసాను. ఇక్కడ మనసులో చాలా దరిద్రం పెట్టుకొని దేవుడా ఇదిగో నీకు అది చేసేస్తాను ఇది చేసేస్తాను, దేవుడు సంతోషించడు. నీకు ఇక్కడ బాగుండాలి, నువ్వు నేను ఇంకొకరు ఏదైనా ఉండొచ్చు, మనమంతా దేవుడి నుంచి వచ్చిన వాళ్ళమే. నాకు తెలిసినంత వరకు వచ్చిన వాళ్ళమే. సో మనంతా బంధువులమే కదా, ఒకరినొకరు బాగుండేటట్లు ఇక్కడ మనం సపోర్టివ్గా ఉన్నాం అనుకో, అంటే ఇప్పుడు మన అన్నదమ్ముడికో అక్క చెల్లెలకో సపోర్టివ్గా మనం ఉన్నాం అనుకో, మన అమ్మ నాన్నలు సంతోషిస్తారు కదా, అట్లా దేవుడు సంతోషిస్తాడు కదా. ఇట్లా చేసుకుంటూ వచ్చిన అంటే నువ్వు సూక్ష్మ శరీరాన్ని అంటే నీ మనసుని అంటే నీ పెయిన్ని ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి సూక్ష్మ శరీరం అనేది ట్రావెల్ చేసుకోవాలి. కాబట్టి వీటికి ఇవన్నీ దారులు అనమాట. పూజ, మెడిటేషన్, సెల్ఫ్ చెక్, యోగా ఇట్లాంటివన్నీ నువ్వు శాంతపరచుకోవడం, నువ్వు ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యేటట్లు నేచర్ తోటి మింగిల్ అవ్వడం, ఒకరికి హెల్ప్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా నీ సూక్ష్మ శరీరాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి, బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక పద్ధతులు. నాకు ఇది బాగా అనిపించింది.
నాకు ఒక రెమెడీ చెప్పారు. నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో మార్నింగ్ చెప్పాను, గుర్తుందా మీకు? ఒక రెమెడీ చెప్తా, ఇది కనుక చేస్తే నీ లైఫే మారిపోతుంది అన్నంత రెమెడీ ఒకటి చెప్తాను, చేస్తారా అని చెప్పి. నాకు ఒక టైంలో చంటి అన్న ఒకటి చెప్పాడు. వితంతులు ఉంటారు కదా, వాళ్ళకి మంచిగా ఉండేటట్లు వాళ్ళని అంటే మంచి మనసున్న వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే నీకు ఇంకా చక్కగా జరుగుతుంది అని నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అని. ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను చేసే వర్క్స్ ఏవి చెప్పాను కదా, నాకు తప్ప ఎవ్వరికి పలానా ఎవరెవరికి వెళ్తుంది ఏమవుతుంది మొత్తం లిస్ట్ తెలీదు, నాకే తెలుసు ఎంతమందికి ఏం జరుగుతుంది మన వల్ల అని చెప్పి. నా ఫ్యామిలీ పెద్దది, చిన్నది కాదు. సో వీళ్ళకి ఏం జరుగుతున్న ఆ ఫ్యామిలీలో నేనే పెద్ద బిడ్డ, నేనే ఉంటా. సో నా ఫ్యామిలీని బయటకి ప్రత్యేకంగా చూపించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎవరికి చూపించుకోను. ఇదిగో వీళ్ళకి చేస్తున్నాం వాళ్ళకి చేస్తున్నాం మొహాలు చూపించుకొని అంతేం చేయను. బ్యాడ్ ఫేజ్లో మనం సపోర్ట్ ఉంటాం, వాళ్ళ లైఫ్ వాళ్ళే బతుకుతారు, మనం 24 గంటలు మనం ఉండక్కర్లేదు ఇట్లా అనుకుంటాం. అయితే నాకు నవ్వు వస్తే ఏంటంటే, నేను పిక్స్ పెట్టి అన్ని పెట్టి చూసినావా, సింగిల్ పేరెంట్ వీళ్ళంతా పిల్లలు వితంతువులు, వాళ్ళు హెల్త్ కూడా సరిగ్గా లేదు, 5,000కి 4,000 కూడా పని చేసుకునే వాళ్ళు వీళ్ళు. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డనైనాను నేను, దీనికి మించి చేయాల్సి వస్తుందా అన్న, ఇంతకు మించి సంతోషం ఉంటుందా అన్న. అమాయకమైన పిల్లలు పుడతారు, ఆటిజం కిడ్స్. అలాగా వాళ్ళని ఆ తల్లిని చాలా తక్కువగా చూస్తారు తెలుసా పాపం. వాళ్ళకి అసలు సరైన రెస్పెక్ట్ కూడా ఇవ్వరు కొంతమంది ఇళ్ళల్లో కూడా. నేను చాలామందిని ఫేస్ చేసినాను. బిడ్డకి ట్రీట్మెంట్ ఇవ్వలేక ఇంకో బిడ్డను కంటే ఏమవుతుందో అని ఇంట్లో చాలా చీప్గా చూస్తూ ఇట్లా ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి సంతోషపరిచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినా కూడా మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి. కానీ నాకు ఈ విషయం తెలియదు, నాకు తెలియకుండా నేను చేసుకుంటూ వెళ్తున్నా ఇట్లా అని ఇది అని నేను చూపించిన. అసలు నువ్వు ఎంత పెద్దది తెలుసా ఇది, అసలు నీకు ఇంత మంచిగా జరుగుతూ ఉంది, నీ లైఫ్ ఇంత ఫాస్ట్గా గ్రోత్ వస్తుందంటే కారణం వీళ్ళందరూ సంతోషం అని. పూజ, దేవుడు దీనికి సంతోషిస్తాడని చెప్పాడు అన్న. మీరు రెమెడీస్ ఎత్తుక్కుంటారు కదా, ఏ పూజ చేస్తున్నారు, మీరు ఏం పూజ చేస్తున్నారు. నేను మొన్న కూడా పూజ చేసింది అమ్మవారికి, ఇంట్లో హోమం చేయించింది అంత గ్రాండ్గా. దేవుడా నాకు ఏదో కావాలని నేను అడగలేదు. అమ్మ నా మనసు మారిపోకూడదు, నా మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లో మారిపోకూడదు. ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళు నేను ఎవరినైతే ఇన్స్పైర్ అయినానో వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయమంటున్నారు. ఇంకొంచెం నువ్వు బాగుండొచ్చు, ఎందుకు ఎప్పుడు పనే చేస్తావు, హ్యాపీగా నువ్వు అలా ఉండు ఇలా ఉండు, నువ్వు అది కొనుక్కో ఇది కొనుక్కో. నాకు వద్దు, నేను డబ్బులు బాగా ఖర్చు పెట్టేదాన్నండి. అయితే 2,000కు 3,000కు కూడా ఏడ్చే వాళ్ళని చూసిన తర్వాత ఇంత వాల్యూన రూపాయి అని తెలిసి వచ్చింది. సూపర్ మార్కెట్కి ఊరికే వెళ్ళేదాన్ని, ఇప్పుడు 1 మంత్కి ఒకసారి కూడా పోను. వీళ్ళ పిల్లల్ని సూపర్ మార్కెట్ తీసుకుపోతే 4-5 వేలు లేపేస్తారు. అసలు ఒకసారి కూడా గగనమే తీసుకుపోవడం. ఇప్పుడు ఖర్చులు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా అవుతుందో అన్నీ తగ్గించేసిన. చాలా చేంజ్ వచ్చింది నిజంగా. ఒక మనిషిని కనుక మీరు బాగుండేటట్లు చూసుకుంటే చాలు. నాకు ఆ బుద్ధి అనేది మారకూడదు అనుకున్నా. అమ్మవారిని కోరుకున్నా ఆ హోమంలో, నువ్వు నాతోనే ఉండు, నువ్వు చెప్పింది నేను అన్నీ చేస్తా, నువ్వు నాతో ఉండు, నీ బ్లెస్సింగ్ నాకు ఇట్లనే ఉంచు, నా బుద్ధి మార్చకు ప్లీజ్. ఇట్లనే అడిగా నేను, ఇంకేం కోరిక అడగలేదు. నువ్వెప్పుడు కోరికలు అడగకు, పూజలో కోరికలను అడగకు, అమ్మకు వదిలేసేయి. నువ్వు ఎవరిని ఇష్టపడితే వాళ్ళని, నీది ఏ కులం ఏ మతమైనా ఉండొచ్చు, నువ్వు అసలు దేన్ని ఇష్టపడినా సరే, నేను ఒక రూపం పెట్టుకున్నాను, నువ్వు ఒక రూపం పెట్టుకుంటావు, ఇంకో రూపమే పెట్టుకోరు, ఏదన్నా మీరు వదిలేసి మీ పని మాత్రం మీరు చేయాలి. గాల్లో దీపం పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నా, దేవుడికి నిజంగా ఎవరు ఇష్టం అంటే కష్టపడే వాళ్ళంటే ఇష్టం. శరీరం ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు, నీకు పంపించాను, నీ పన్ను చెయ్యి అని చెప్పి పంపించాడు. మనం ఇక్కడ కూర్చొని దేవుడు నాకు కష్టం ఇస్తున్నాడు అంటే నేను అర్థం మలుస్తున్నాడు అని అర్థం. దేవుడు ఎప్పుడు సుఖంలో పెట్టడు, కష్టమే ఇస్తాడు. నువ్వు ఇష్టమైన వాడివైతే నీకు కష్టమే ఇస్తాడు ఇంకా. ఎందుకంటే నువ్వు చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీకు తెలియాలి, ఎవరెవరి మొహాలు ముసుగులు నీకు తెలియాలి. నీకు కష్టపడడానికి అలవాటు పడాలంటే నీకు ఏదో భయంకరమైనది వెనక నుంచి తరమాలి, అందుకే ఇస్తున్నాడు. నువ్వు దాన్ని తప్పించుకోవడమో లేకుంటే అక్కడ కూడా ఏదో నెగిటివ్లోనో ఏదో ఉంటున్నావు, లేదంటే అక్కడ ఇచ్చేదాన్ని సరైన క్లూ నువ్వు పట్టుకోవట్లే.
నువ్వు అది క్లియర్ చేసుకునేదాకా నీకు ప్రాబ్లం రిపీట్ అయితేనే ఉంటుంది. అది బ్రేక్ అవ్వదు, లూప్ బ్రేక్ అవ్వదు నీకు. నువ్వు ఓవర్ థింకింగ్లో ఉంటే అట్లా ఉంటుంది. నువ్వు పెట్టే ఆలోచన ప్రాబ్లం మీద కాకుండా సొల్యూషన్ మీద పెట్టు. ఒక్కోటి అన్నీ జరుగుతూ వస్తాయి. నేను చేసింది ఇదే. నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది ఇదే. ఇంకొకటి ఏంటంటే త్యాగం. నువ్వు ప్రతిసారి నాకు అది కావాలి ఇది కావాలి, నువ్వు ఏమి అడక్కయ్యా, నువ్వేమి అడక్కు, ఏ దేవుడిని ఏమి అడక్కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ నుంచి ఏం చేసావు ఒకసారి ఆలోచించు. సాక్రిఫైస్ చేయరు. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటారు, ఫుడ్ సాక్రిఫైస్. నేను చేయలేను, నిద్ర లేదు నాకు, నేను లేవలేను, ఎక్సర్సైజ్ చేయాలి, నా వాళ్ళు కాదు వాళ్ళంతా. మీరు తెలుసా కింద కమెంట్స్లోనే మిగిలిన వాళ్ళు నేను చాలా చక్కగా చేస్తున్నానండి అయినా నేను అవ్వట్లేదండి అని వాళ్ళంతా నేను ఒకటే అంటే మీ మాటలు నేను నమ్మను అంటాను. నా 30 రోజుల్లో నువ్వు నాకు కంటిన్యూస్ గైడెన్స్లో ఉండు, నేను అప్పుడు చెప్తాను నీకు అని చెప్తా. లేదండి నేను అత్యద్భుతంగా చేసిన అంటే నేను నమ్మను. సగం చేసి వదిలేసేటోళ్ళే. సో నువ్వేం సాక్రిఫైస్ చేసినావు, సేమ్ థింగ్ లైఫ్లో కూడా ఒకటి కావాలనుకుంటున్నావు, ఏం సాక్రిఫైస్ చేసావో దానికోసం. నీ సుఖాన్ని బయట కాదు, నీ సుఖాన్ని. నా శరీరాన్ని చాలా కష్టపెట్టుకునేదాన్ని నేనైతే. చాలా ఇన్ని రోజులు ఇదే తినాలి, ఇలాగే ఉండాలి, కింద ఇట్లే పడుకోవాలి, అసలు ఫ్యాన్ కూడా వేసుకోకూడదు, అసలు అంటే కష్టం అంటే ఏందో అనుభవించాలి మొత్తం శరీరం. నాకు ఎక్కడైనా సుఖంగా ఒక దగ్గర ఉన్నాను, ఈ డబ్బా భలే ఉందిరా, ఇక్కడ ఈ మనిషి దగ్గర ఇక్కడ భలే ఉందని నాకు వామ్మో కాదు, ఇది నాకు కంఫర్ట్ జోన్లో వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ నుంచి వచ్చేయాలి, ఇట్లనే ఉండేది మైండ్ సెట్. మరి నువ్వు ఇవన్నీ చేసావా? సిరి అక్కలాగా నేనేం సాధించానని నేనేం చెప్పట్లేదు, నేనేం సాధించలే, నేను ఏదో వెళ్తున్నా, అవి ఏవో జరిగిపోతున్నాయి నాకు కూడా తెలీదు. కానీ నీ లైఫ్లో మిరాకిల్స్ జరగాలి అంటే నువ్వు ఇవన్నీ చేయాలి, అన్నీ మార్చుకోవాలి, తప్పదు. షార్ట్ కట్స్ లేవు. ఏ భూతాలని వేటిని దేన్ని నమ్మద్దు. దేవుడు ఎప్పుడు కూడా నీకు తదాస్తాడు, బ్లెస్సింగ్స్ మాత్రమే ఇస్తాడు. అంటే నువ్వు కష్టపడినానా నీకు వెనక నుంచి నేను నీకు బ్లెస్సింగ్స్ ఇస్తా, నువ్వు చేయను. దేవుడు కూడా ఏం ఆశించి అడగకు. ఈరోజు నుంచి కష్టమైన పనులు ఇష్టంగా చేయి. ఏదైతే నీకు కష్టం అనిపిస్తుందో నువ్వు అదే చేయి, నీకు అది మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? థర్డ్ పార్ట్ మాట్లాడదాం, నెక్స్ట్ టాపిక్. ఓకే.